హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఫస్ట్ టైం అండి మన ఛానల్లో కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది పచ్చి పల్లీలతో చట్నీ అనమాట. నాకైతే ఈ రెసిపీ తెలియదు, మా అత్తయ్య రెసిపీ అనమాట. ఇలా ఎప్పుడు మామూలు పల్లీలతో చట్నీ చేసుకొని బోర్ కొట్టే వాళ్ళైతే ఇలా పచ్చి పల్లీలతో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం పచ్చి పల్లీలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా పల్లీల్లో. అది పచ్చి పల్లీలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా అవే ఒట్టివి తిన్నా కూడా బాగా బ్లడ్ పడుతుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇంకేం లేదు, చిన్న కడాయి తీసుకొని అందులోకి అయితే పచ్చి పల్లీలు, పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లిపాయలు కొన్ని 4-5 రెమ్మలు అలా వేసుకొని బాగా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. తొందరగానే బాయిల్ అయిపోతాయి, ఎందుకంటే అవి పచ్చి పల్లీలే కదా, తొందరగానే బాయిల్ అయిపోతాయి. నేనైతే ఎప్పుడు ఈ రెసిపీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. అప్పుడు మామూలుగా ఇవి బాయిల్ చేసుకొని తినడానికనే తెచ్చుకున్నాము, కానీ ఎందుకో ఈసారి ఇలా కొత్తగా చేయమని అడిగేసరికి ఇలా ట్రై చేశానండి. మామూలుగా వీటితో చట్నీనే కాకుండా ఓలుగులు కూడా ప్రిపేర్ చేస్తారంట. సేమ్ ఇలానే ప్రాసెస్ అయితే పచ్చి పల్లీలన్నీ బాయిల్ చేసుకొని మనం బ్యాల్ ఎలా బాయిల్ చేస్తామో అలానే బాయిల్ చేసుకొని అందులో బెల్లం కలిపి ఇంకా అవే యాలక్కుల పొడి అన్నీ కలుపుకొని సేమ్ అలాగే ఓలికలు ప్రిపేర్ చేసుకోవచ్చంట. మా అత్తయ్య ఇప్పుడైతే నాకు అలా చెప్పింది. నేనైతే ఇప్పుడు ఎక్కువ లేవు పల్లీలు అయితే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు అలా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇంకా ఇవైతే చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే కొద్దిగా చిల్లీస్ అయితే కొద్దిగా తక్కువే వేసాను, ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారనేసి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుందని చెప్పారు మా ఆయన అయితే. ఇంకంతా మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి ఇంకా పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉందండి, మామూలుగా కాకుండా ఈసారి ఎందుకో ఇలా వెరైటీగా ట్రై చేశాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.